నమస్తే. హిడ్మాకి సోషల్ మీడియాలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున క్రేజ్ వస్తున్నది? సరే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకిస్తున్నారు. మనం ఛత్తీస్గఢ్ పోయినా కూడా వీడు కూడా హిడ్మా టైప్ వీడు అర్బన్ నక్సలైట్ అని రకరకాల ముద్రలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో కానీ ఎవరైనా ఒక నెగిటివ్ కామెంట్ ఆ వీడియోలో కింద పెట్టినా 10 మంది విరుచుకుపడుతున్నారు. కానీ ఎందుకు అంటే తెలంగాణలో కూడా చాలా విపరీతమైన క్రేజ్ వచ్చింది. కారణం ఏంటి? పోలీసులను చంపారు కదా అనే ఒక క్వశ్చన్ ఉన్నప్పటికీ అయినా కూడా ఎందుకంత పేరు ఆయనకు వస్తున్నది? టీషర్ట్స్ వస్తున్నాయి, బుక్స్ వస్తున్నాయి. సో ఆమె తల్లి వీడియోలను చూసి ఎందుకంత పబ్లిక్ ఎమోషన్ అవుతున్నారు? సో ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అంశాలు. యాక్చువల్గా కొంత వ్యతిరేక భావజాలం ఉన్న వాళ్ళు కూడా చూడాల్సిన అవసరం ఉంది. రియాలిటీ ఏంటన్నది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నా ముందు బెలే నాయక్ గారు ఉన్నారు, మాట్లాడదాం. బెలే నాయక్ గారు ఏమనాలి? మిమ్మల్ని మాజీ నక్సలైట్ అనాలా లేకపోతే అర్బన్ నక్సలైట్ అనాలా? బెలే నాయక్ అనండి, ఎవరు ఏ ప్రేయర్తో పిలుచుకున్నా మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మీరు వాళ్ళ ఇష్టం. మీరు కూడా ఇప్పుడు అదే సరే, మీరు ముందు నుంచి అదే దీంట్లో ఉన్నారు కదా. ఇప్పుడు రాహుల్ ఐడియాలజీని ప్రేమిస్తున్న దాంట్లో మీరు ఒకరు. నేను మానవత్వాన్ని ప్రేమిస్తా, మనుషుల్ని ప్రేమిస్తా, సమానత్వాన్ని ప్రేమిస్తా, రాజ్యాంగ విలువల్ని ప్రేమిస్తా, మనుషులంతా ప్రకృతిలో భాగంగా జీవించడాన్ని ప్రేమిస్తా. మనుషులు ప్రకృతిలో భాగంగా జీవించకుండా ఆధిపత్యం చేయాలనుకునేటోళ్ళందరూ నన్ను వ్యతిరేకిస్తారు, నిన్ను కూడా వ్యతిరేకిస్తారు. గౌరవంగా సత్యంతో బతకాలనుకునేటోళ్ళు ప్రేమిస్తారు, అసత్యాన్ని పునాదిగా చేసుకున్న వాళ్ళంతా వ్యతిరేకిస్తారు. సమానత్వాన్ని కావాలని ప్రేమించే వాళ్ళంతా మనల్ని గౌరవిస్తారు. ఆధిపత్యమే మా కేంద్రకంగా ఉండాలి. అసలు వీడు బీసీ ఏంది, వీడిని వీడు లంబడోడు, వీడిని గౌరవించడేంది, అసలు మాది కదా పెత్తనం ఉండాలనేటటువంటి అగ్రకుల అహంభావకు భావజాలం ఉన్న వాళ్ళందరూ మనల్ని వ్యతిరేకిస్తారు. సమానత్వాన్ని కోరుకోవడం. ఎందుకంటే 3000 సంవత్సరాలుగా ఈ దేశంలో మొత్తం కింది వర్గాల్ని 90% ప్రజల్ని దోసుకొని తిన్నోళ్ళందరికీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత సమానత్వం రావడం, ఈక్వాలిటీ రావడం, మనం వాళ్ళతో ఈక్వల్గా కూర్చోవడం, మాట్లాడడం జీర్ణం అవుతుందా? పైకి ఎంతనా మాట్లాడవచ్చు, అది రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యవహారం. వారికి ఏ పార్టీ ఫ్రేమ్ వర్క్ లో ఉండొచ్చు. పార్టీల గురించి డిస్కస్ చేయాలి ఈ వీడియోలో. అటువంటి వాళ్ళందరికీ మనం అర్బన్ నక్సలైట్ లెక్కనే కనబడతాం. ఎందుకంటే భారత రాజ్యాంగమే వాళ్ళకు అర్బన్ నక్సలైట్ల కితాబ్ లెక్క కనబడతా ఉంది. ఇవాళ అంబేద్కర్ ఉంటే కూడా అర్బన్ నక్సలైట్ అయ్యేటోడు. ఇవాళ గాంధీ గారిని ఆల్రెడీ చంపేసినటువంటి వాళ్ళే కదా. నెహ్రూ అర్బన్ నక్సలైట్ వాళ్ళకు, రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ వాళ్ళకు. కాబట్టి మనల్ని అర్బన్ నక్సలైట్ అనడంలో పెద్ద ఆశ్చర్యం అని నేను అనుకో. సరే, ఇప్పుడు నక్సలైట్ అంటే హిడ్మా గురించి ఇప్పుడు మొత్తం చర్చ నడుస్తున్నది. ఆయన చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ. మేము కూడా ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చిన, మీరు కూడా ఆ వీడియోలు చూసి ఉంటారు. ఇంకా కొంత చర్చ మరింత ఇదైంది. వీడియోలు అయితే అసలు జనం మామూలుగా చూడట్లేదు, విపరీతంగా లక్షలాది మంది ఆ వీడియోలు ఏంటి అని ఏ చిన్న షార్ట్ పెట్టినా చూస్తున్నారు. ఎందుకు ఈ క్రేజ్ వచ్చింది అన్నది ఒకటి. రెండోది ఇంకోటి ఏమంటున్నారంటే, పోలీసులను చంపిన వ్యక్తికి ఎట్లా ఆదరిస్తారు, ఎట్లా ఆయనని గౌరవంగా చూస్తారు, ఎట్లా మీరు కీర్తిస్తారు అన్నది ఇంకొక క్వశ్చన్. మంచి సందర్భం, మంచి సబ్జెక్ట్ ఇది. నిజంగా చాలా విస్తృతంగా చర్చ జరగాల్సినటువంటి సబ్జెక్టు. మీరు హిడ్మా వాళ్ళ ఇంటికి పోయినరు, ఎన్ని అంతస్తుల బంగ్లా ఉంది వాళ్ళకు. హిడ్మా అనేటటువంటి వ్యక్తి మావోయిస్ట్ పార్టీ. ఈ దేశంలో సరే ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనట్లేదు, రాజ్యాంగాన్ని వాళ్ళు నమ్మట్లేదు. కాబట్టి ఆ పార్టీ మనకు దాని విలువ ఎంత ఉన్నది, దాని కెపాసిటీ ఎంత ఉన్నదో మనకు తెలియదు. కానీ 2 సందర్భాలు నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కానీ నక్సలైట్ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతి కానీ. తెలంగాణలో 1946లో స్వతంత్రం రాకముందు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ప్రపంచంలో రైతులు తుపాకులు పట్టుకొని చేసినటువంటి ఏకైక పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, ఓన్లీ తెలంగాణలో జరిగింది. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించింది. ఇవాళ ఉన్నటువంటి సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. అప్పుడు ఒకటే పార్టీ ఉండే, సిపిఎం అలాగే లేదు. వీళ్ళు కలిసి నాయకత్వం వహించారు. దానికి మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు? చాలా చిన్నోళ్ళు, కూలి పని చేసుకునేటోళ్ళు, దొరలకు వ్యతిరేకంగా. మా మైదం చెరువు మీరు చూస్తే, జనగామ నుంచి మనం తిరుమలగిరి పోతా ఉంటే మైదం చెరువు అనే తండా ఉంటుంది. ఓకే, ఆ తండాలో మొదలుపెట్టింది లంబడోళ్ళు. ఇస్నూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఎందుకు మొదలుపెట్టిర్రు? నిజాం ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి భూమిని ఎవరు కల్టివేట్ చేసినటువంటి వాళ్ళకు 50% పట్టా ఇచ్చి మిగతా 50% జాగీర్దారు తీసుకునేది. దాని మీద ఆ పట్టాకు 6% ట్యాక్స్ వసూలు చేసేది. ఈ జాగీర్దారు 25%, ఇస్నూరు రామచంద్రారెడ్డి 25% వసూలు చేసిండు, మొత్తం భూమి ఉంచుకున్నాడు. మళ్ళీ పోయి చేసుకోమన్నాడు.
ఇంకో దగ్గర చెరువు కట్టిన తర్వాత ఆడికొచ్చి గుంజుకున్నాడు. అప్పుడు ప్రజలు తిరుగుబాటు చేశారు. దానికి మునగాల పరగణ మన పక్కనే ఉంటుంది. మునగాల ఇవాళ తాలూకా, అప్పుడు పరగణ అదొక రాజ్యం, అప్పుడు దేశం అదొకటి. అక్కడి నుంచి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ లీడ్ చేసింది. ఆ తర్వాత అది సాయుధ పోరాటంగా మారింది. దీన్ని రిప్రజెంట్ చేయడం కోసం ఆ రోజు దర్జీగా పనిచేసుకుంటున్నటువంటి, ఒక కుట్టు మిషన్ పనిచేసుకున్నటువంటి షేక్ బందగి, ఆయన ఏంది బట్టలు కుట్టేటోడు. అరే ఈ గిరిజనులకు అన్యాయం జరిగిందని చెప్పి వాడు తీసుకొచ్చి నిజాం రాజును కల్పించాడు దర్బార్కు. నిజాం రాజుకు కల్పిస్తావా, నువ్వు తీసుకుపోయి వెళ్తావు, అప్లికేషన్ పెట్టిస్తావా అని చెప్పి షేక్ బందగిని చంపారు. మొదటి అమరవీరుడు షేక్ బందగిన తెలంగాణ సాయుధ పోరాటం. ఎందుకు చెప్తున్నా నేను ఇదంటే, న్యాయం కోసం ధర్మం కోసం మాట్లాడితే మనం చంపేసారు అప్పుడు. ఇట్లా మన దగ్గర జరిగింది సాయుధ పోరాటం. తర్వాత ఆ సాయుధ పోరాటం హైదరాబాద్ సంస్థానాన్ని కంప్లీట్గా భారతదేశంలో విలీనం చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అప్పటికే జాగీర్దారులు, జమీందారులు, రజాకార్ ఆర్మీ, ఎవరు కాసిం రజ్వీ అనేటటువంటి అహ్మదాబాద్ కేంద్రకంగా కొనసాగుతున్నటువంటి 3000 ప్రైవేట్ సైన్యాన్ని కలిగినటువంటి ఒక అడ్వకేట్ ఆర్మీని తెచ్చుకొని జాగీర్దారు, జమీందారులు ప్రజల మీద తీసుకొల్పారు. నిజాం సైన్యం కాదు అది. కాసిం రజ్వీ అనేటటువంటి వ్యక్తి ఒక ప్రైవేట్ సైన్యం, 3000 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయన తీసుకొచ్చుకున్నారు జాగీర్దారులంతా. ఎందుకు? ప్రజలంతా ఈ దొరల మీద, భూస్వాముల మీద దాడి చేసి భూములు గుంజుకుంటా ఉన్నారు, మా కోటల మీద దాడి చేస్తున్నాము. అంటే మన దగ్గర జరిగిన చరిత్ర ఇది, ఎక్కడో కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ హిడ్మాకు దీన్ని ముందు ఇది అర్థం చేసుకుంటే ప్రజలు ఎప్పుడు కూడా న్యాయం, వాడు చేసిన కష్టానికి ఫలితం అని గౌరవం ఇది కోరుకుంటారు. అప్పుడు రాజు కాలం ఉండి 1946లో. తర్వాత తెలంగాణలో ఇంకెక్కడో కాదు, కరీంనగరు, ఆదిలాబాదు, వరంగల్ భయంకరమైనటువంటి దొరతనం. 61, 62 కాలంలో స్వతంత్రం వచ్చింది, భారతదేశంలో ఉన్నాం, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ కదా నక్సలైట్ ఉద్యమం మొదలైంది. నక్సల్బరీ నీకెక్కడో బెంగాల్లో మొదలైతే, శ్రీకాకుళంలో గిరిజన ఉద్యమం మొదలైతే, అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి కరీంనగర్ దాకా 72, 73, 80 కాడికి వచ్చేటలకు పీక్ స్టేజ్కి. ఒక్క కరీంనగర్ జిల్లా నుంచి 5 లక్షల ఎకరాల భూములు గుంజేసారు కదా, దొరల దగ్గర ఉన్న భూములు. ప్రజలు అవన్నీ పంచబడ్డాయి కదా. ఆ 5 లక్షల ఎకరాలు మొన్న కేసీఆర్ దొర అధికారంలోకి వచ్చేదాకా పట్టాలు కాలే కదా. మొన్న ఆయన తీసుకొచ్చిన కొత్త చట్టం ఎందుకు? అది మొత్తం దొరలకు మళ్ళీ పట్టాయి అని కదా. అందుకని ప్రజలు ఆ రోజు ఏం పరిస్థితి, బీసీ మహిళలు బట్టలిప్పదీసి బతుకమ్మలు ఆడించేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఊర్లలో అంతో ఇంతో చదువుకోనున్నటువంటి వాళ్ళు ఏ కులంలో పుట్టినా, బయటి ప్రపంచాన్ని చూసినటువంటి విద్యార్థులు ఇది అన్యాయం అని చెప్పి పోరాటం చేసి ఆ దొరలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. సొంత కుటుంబాలకు, తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు దొరలలో పుట్టిన, అగ్రకులాల్లో పుట్టిన వాళ్ళు కూడా నిలబడి ఇది అన్యాయం, ఇది తప్పు అని చెప్పి నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు. అప్పుడే ఇక్కడంతా ఈ ప్రాంతం అంతా నక్సలైట్ మూవ్మెంట్ నడిచినటువంటి పరిస్థితి. నేను చిన్నప్పుడు మా ఏరియాలో జరిగింది చెప్తా. నేను హైదరాబాద్లో 80 నుంచి చదువుకుంటాం, 3వ తరగతి నుంచి హైదరాబాద్లో చదువుకుంటున్నాను. కానీ మా గ్రామం, మా చుట్టుపక్కల గ్రామం, మా ధర్మరావుపేట, ఖానాపురం మండలం, వరంగల్ జిల్లా, బుధరావుపేట కానీ, ధర్మరావుపేట కానీ, మంగళారిపేట కానీ, చుట్టూన్నటువంటి అన్ని గ్రామాలలో నక్సలైట్ ప్రభావం ఉండేది. పొద్దున 6 అయితే కూబింగ్ కోసం వచ్చేటటువంటి పోలీసులు ఊరినంతా గిరావు చేసేటోళ్ళు, ఊరినందరినీ గిరావు చేసేటోళ్ళు. దొడ్డికి చెంబట్టుకొని పోయేటటువంటి వాడు మళ్ళా వాడు 12, 13 ఏండ్ల కంటే పైన వయస్సులో ఉన్నటువంటి వాడు దెబ్బలు తిన నోటు ఉండకపోయేది మా ఊర్లలో. అంతేనా? అంత దారుణంగా ఉండేది. అప్పుడు ఆ దెబ్బలకు భయపడి కొంతమంది అండర్ గ్రౌండ్లోకి నక్సలైట్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే, నక్సలైట్ పార్టీ సిద్ధాంతం ఏముంది, దాని లక్ష్యం ఏముంది, దాన్ని నేను సమర్థించను. కానీ ఈ దురతనానికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధ పాలన నడవాల్సినటువంటి చోటు నడవనప్పుడు, ప్రజలకు రాజ్యాంగ అధికారం, యంత్రాంగం అందుబాటులో లేని దగ్గర, ఇప్పుడు నీకు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ అడవులలో నీకు పోలీస్, ఈ ఫారెస్ట్ వాళ్ళ హరాస్మెంట్ మామూలుగా ఉండేదా? ఫారెస్ట్ వాళ్ళ హరాస్మెంట్ తక్కువ ఉండేదా? నీకు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇప్పటికి తక్కువ ఉందా ఫారెస్ట్ అధికారుల హరాస్మెంట్? వాళ్ళు మొత్తం అసలు గుడిసెలు తలగబెట్టి ఎత్తుకపోయినటువంటి పరిస్థితి ఉన్నది కదా. కాబట్టి నక్సలైట్ పార్టీ పోంగనే మాకు ఆదుకోవడానికి నక్సలైట్ పార్టీ తుపాకీ పట్టుకోగానే వాళ్ళని చూసి అధికారులు, దొరల చేతిలో ఉన్న భూములందరూ పంచిన దాంట్లో కూడా నక్సలైట్ల భాగస్వామ్యం ఉందా? ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో 1946లో జరిగిన పోరాటంలో 3000 గ్రామాలు విముక్తైనాయి. 10 లక్షల ఎకరాల భూమిని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో టేక్ ఓవర్ చేసిండ్రు. ఈ 10 లక్షల ఎకరాల భూమి, మళ్ళీ చెప్తున్నా నేను, ఎక్కడో జరగలేదు. జనగామ ప్రాంతం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఇవాళ ఈ ప్రాంతం అంతా 10 లక్షల ఎకరాల భూమిని టేక్ ఓవర్ చేసిండ్రు కమ్యూనిస్ట్ పార్టీ.
ఆ రోజు అదే కమ్యూనిస్ట్ పార్టీ, అది తుపాకీ పట్టుకునే చేసింది కదా. ఇవాళ కమ్యూనిస్ట్ అంటున్నాం, వాళ్ళు నక్సలైట్లే కదా. ఆ రోజు అదే తుపాకీ పట్టుకొని వాళ్ళు చేసింది నక్సలైట్లే కదా. 46లో మొదలుపెట్టి 3,000 గ్రామాలలో మొత్తం వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేతికి వచ్చేసింది. ఆ 10,000 గ్రామాల్లో వచ్చిన ఈ 3,000 గ్రామాల్లో వచ్చిన 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచినప్పుడు వాళ్ళు తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 17 ఇండియన్ ఆర్మీ 11వ తారీఖు నాడు ఎంటర్ అయ్యి రజాకారులను అణిచేసి ఇటు వీళ్ళని సరెండర్ కండి అని చెప్పి సరెండర్ చేసుకున్న తర్వాత ఒక సెక్షన్ అంత వెనక్కిపోయి 1964లో ఈ సాయుధ పోరాటాన్ని విరమించాలని ఒత్తిడి చేస్తే మేము చెయ్యమని చెప్పింది. దాని తర్వాత కదా కమ్యూనిస్ట్ పార్టీలో 2 ముక్కలైంది. సిపిఐ పుట్టింది దాని నుంచే కదా. అందుకనే ఇది మన దగ్గర జరిగింది. ఆ తర్వాత నక్సలైట్ మూవ్మెంట్లో కూడా కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు పంచబడ్డాయి, భూస్వాముల నుంచి ఇచ్చేయబడ్డాయి. కానీ అది రెగ్యులరైజ్ కాలే. కబ్జాలు చేయాలన్న భయం ఉంటుంది. 1953, 54లో నెహ్రూ గారు ప్రధానమంత్రి, 52లో ఎన్నికలు జరిగి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా మొదటిసారి సర్వే పెట్టి ల్యాండ్లన్నిటికీ రికార్డు తయారు చేయించాడు. అంతకుముందు మన దగ్గర రాజుల రికార్డులే కదా, వేరే రికార్డులు ఏమున్నాయి మన దగ్గర. అందుకనే ఇక్కడ ఇవాళ హిడ్మాకు వస్తున్నటువంటి అప్లౌజ్, హిడ్మా పట్ల జరుగుతున్నటువంటి సానుభూతి, హిడ్మా పార్టీ సిద్ధాంతంతో ఏకీభవించేటోళ్ళు కాదు వీళ్ళంతా. ఇలా ఆయన పట్ల సానుభూతి చూపిస్తున్నటువంటి వాళ్ళు, ఆయన పట్ల అండగా నిలబడుతున్నారు. మావోయిస్ట్ పార్టీకి ఆర్మీ చీఫ్గా, ఆల్ ఇండియా చీఫ్గా ఉన్నటువంటి వాడికి ఇల్లు లేదు. వాడు స్వార్థపరుడా? వాడు ఏమన్నా ఫ్యాక్టరీలను గుంజుకున్నాడా? ఇప్పుడు ప్రజలు ఇట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తిననీకి తిండి లేని అమ్మ, కట్టుకోవడానికి బట్ట లేని అమ్మ, వాడు కూలి పని చేసుకుంటే బతకలేని తల్లి. మనం ఇక్కడ సర్పంచ్ అయిన చూస్తే 3 కార్లు, 4 బంగ్లాలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో కూస్తున్నటువంటి వాళ్ళు సర్పంచ్లు అయితే చాలు, 3 కార్లు, 4 బంగ్లాలు, కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్సు, నగలు, ఇవ్వని మీద చిన్న ఉద్యోగి, గ్రామస్థాయి కార్యదర్శి మీద రైడ్ చేయి నువ్వు ఇలా ఖచ్చితంగా కోట్లలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మావోయిస్టు పార్టీ కేంద్ర స్థాయి సెక్రటరీగా, అందులోనూ ఆర్మీ చీఫ్గా, ఎందుకంటే మావోయిస్టు పార్టీలో పొలిటికల్ విభాగం వేరుంటుంది, ఆర్మీ విభాగం వేరు. సాయుధ విభాగానికి చీఫ్గా ఉన్నాడు అంటే ఎవరితోనన్నా మాట్లాడినా కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. మరి కోట్ల రూపాయలు కనబడతలే. కన్నా తల్లికి బట్టలు వేసుకొని పరిస్థితి, చెప్పులు లేని పరిస్థితి. ఆ ఊర్లో మీకు ఎవడన్నా చెప్పులు వేసుకొని చూసిరా? లేదు. నేను 8th క్లాస్ వరకు చెప్పులు వేసుకోలేదు. నేను మీకు కూడా చెప్తున్నా, హైదరాబాద్లో 3వ తరగతి నుంచి చదువుకున్నా, స్కూల్ షూస్ తప్ప చెప్పులు లేవు నాకు. 8th క్లాస్లో ఉన్నప్పుడు రోజు సినిమాకి పోతా ఉంటే మా దోస్తులు రానియలే నాకు, నీకు చెప్పులు లేవు, నువ్వు మాత్రం రావద్దని. అంటే చెప్పులు ఒకటి వేసుకోవాలని సోయి లేదు అక్కడ, చెప్పులు వేసుకొని నడవాలనేటటువంటి సోయి లేదు. ప్రకృతిలో భాగంగా ఆనందంగా జీవిస్తారు. నీకెక్కడన్నా 1000 ఎకరాలు ఉన్నాడు, ఒక్కడ కనబడ్డా? ఆ ఊరికి పోయినావు కదా. లేదు. బతకడానికి కావాల్సిన దాంతో ఆహార ధాన్యాలు పండించుకుంటారు. ఎక్కడన్నా మీరు పోయిన ఏరియాలో ఒక్క ట్రైబల్ అన్న ఇష్టం వచ్చినట్టు చెట్లు నడుతూ కనబడ్డా? లేదు. మధ్యప్రదేశ్లో 2 లక్షల చెట్లు నరికిస్తున్నది ఇప్పుడు, అదానికి అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ప్రకృతిని, అడవిని కాపాడుకుంటూ జంతువులలో జంతువులుగా జీవిస్తున్నటువంటి జనం, ఆ జనం మీదికి వాళ్ళని ఆదుకొని నిలబెట్టాల్సినటువంటి రాజ్యాంగ యంత్రాంగం వాళ్ళ దాకా రీచే కాలేదు. ఇప్పుడు ఒక వీడియో కూడా తయారు చేశారు చాలా అద్భుతంగా, AI కంటెంట్ తోటి, రాక్షసుడు అని పెట్టారు. అంటే ఛత్తీస్గఢ్ బీజేపీ పేజెస్ లో చాలా విపరీతంగా వైరల్ అవుతున్నది రాక్షసుడు. అందుకనే ఎందుకు రాక్షసుడు అంటున్నారంటే, నేను ఒక ప్రశ్న, ఒక్క నిమిషం, 2007లో 2017లో ఇట్లా ఈయన చేతిలో ఎంతో మంది పోలీసులు అమరవీరులు అయ్యారు. మరి మేము కూడా హిడ్మా ఫ్యామిలీ దగ్గరికి పోతే వెళ్ళండి మీరు, ఆయన చేతిలో చనిపోయిన పోలీసుల కుటుంబాల దగ్గర కూడా మీరు వెళ్ళండి. ఈ ప్రశ్నకి ఏం సమాధానం? నేనేమంటున్నా అంటే, పోలీసులు హిడ్మా నక్సలైట్లు ఉంటున్న ప్రాంతానికి ఎందుకు పోయారు నేను అడుగుతున్నా స్పష్టంగా. నక్సలైట్లు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కదా శిక్షించాల్సిన అధికారం కోర్టులకు ఉన్నది, ఆ శిక్షను ఎండార్ చేయాల్సినటువంటి అధికారం పోలీసులకు ఉంది. అసలు ప్రభుత్వ యంత్రాంగం ఒక రెవెన్యూ, ఒక ఎడ్యుకేషను, ఒక స్కూలు, ఒక రేషన్ కార్డు, ఒక రోడ్డు వెళ్ళాల్సిన ప్లేస్లో పోలీసు ఆర్మీ ఎందుకు వెళ్తున్నది? నీకు స్కూల్ పెట్టుంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం హిడ్మాకు లేదు కదా. నీకు రేషన్ దొరుకుంటే తుపాకీ పట్టుకోవాల్సినటువంటి అవసరం హిడ్మా ఫ్యామిలీకి రాకపోయేది కదా. ఆ ఏరియాలో వాళ్ళకి కావాల్సినటువంటి మనమంతరం 2 పూటల తిండి తినడానికి, ఉండడానికి ఇంత ఇల్లు, కట్టుకోవడానికి ఇంత బట్టలేనటువంటి పరిస్థితి ఎట్లొచ్చింది?
భారత రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కును మనం రాసినాం. ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. మరి గౌరవంగా జీవించేటటువంటి పరిస్థితులు ఉత్పన్నం చేయాల్సిన బాధ్యత కూడా మనదే కదా. అసలు అడవిలో పోలీసులకు ఏం పని అన్నది ఒక క్వశ్చన్. అసలు అడవిలో ఏదైనా సంఘ బార్డర్లో ఉండాల్సినటువంటి ఆర్మీ చెట్లు కొట్టేస్తే అది విద్రోహ చర్య కింద చూసి ఆర్మీ ఎంటర్ కావచ్చు. గనులు తవ్వితే చట్ట వ్యతిరేకంగా బంగారం వెలికి తీస్తే లేకపోతే ఏమైనా బంగారం తీసిండా, ఏమైనా వెలికి బంగారు గనులు తీసి అమ్ముకున్నాడా, లేకుంటే ఏమన్నా ఐరన్ ఓర్ తీసి అమ్ముకున్నాడా, పోనీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా వాళ్ళంతా ట్రైబల్స్ ను కాపాడుకోవడం ఎట్లా అనే పనిలో ఉన్నారు. ఎవరి నుంచి కాపాడుకోవడం కోసం మనీ లాండరింగ్. 10 పైసల వడ్డీకి ఇస్తారా ఈ షేట్లు, 10 పైసల వడ్డీకి ఇస్తారు, భూములు గుంజుకుంటారు, ఎదురు తిరిగితే చంపేస్తారు, ఆడోళ్లను రేపులు చేస్తారు. పోలీసులు కాదు, వాళ్ళకంటే ముందు అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు వీళ్ళ మీద తిరుగుబాటు నుంచి కదా పుట్టింది ఈడ నక్సలిజం. మరి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. అరికట్టనప్పుడు మనిషి తనకు న్యాయం ఎక్కడ దొరుకుతుందో ఆడికి వెళ్తారు కదా. ఇదే ట్రైబల్కి వచ్చిన సమస్య. ఇప్పుడు 2 దిక్కులు వచ్చింది ట్రైబల్సే. అంతే, అటువైపు నక్సలైట్ల పేరు మీద తుపాకీ పట్టుకొని వచ్చింది ట్రైబల్సే, ఇక్కడ పోలీసుల పేరు మీద తప్పింది. డిఆర్జీ సైన్యం అంత ఎవరండి, మొత్తం వాళ్ళే కదా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చేస్తా. ఇదే ఛత్తీస్గఢ్ లో ఒక గిరిజన రాజు, మీరు చెప్పింది డిఆర్జీ సైన్యం అదే, సల్వాజుడు ప్రైవేట్ ఆర్మీని పెట్టిండు. మహేంద్ర కర్మ పెట్టిండు. ఈ మహేంద్ర కర్మ తాను ఒకప్పుడు గిరిజన రాజుకు ఉండే, కానీ గిరిజనులు దోచుకోవడంలో ఈ మిగతా వాళ్ళతో కలిసి దోచుకున్నాడు. ఆయన దోచుకున్న తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ పీసీ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. తర్వాత ఈ సల్వాజుడు అనే ప్రైవేట్ ఆర్మీలో చేర్చుకున్నది అంతా ఎవరిని? ట్రైబల్ పిల్లల్ని. నక్సలైట్ వ్యతిరేకంగా సల్వాజుడంతో నాయకత్వం ముందు పెట్టి కొట్టించిండు ఆయన. కొట్టిస్తే తర్వాత అజిత్ జోగి ముఖ్యమంత్రి అయ్యిండు. అజిత్ జోగి ఆ సల్వాజుడును రెగ్యులరైజ్ చేసిండు. కానిస్టేబుల్ కంటే కింది స్థాయి సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ఇప్పటికీ ఆ సల్వాజుడుము ఇంకో ఫామ్లో నడుస్తూనే ఉంది. నేను ఏమంటున్నా అంటే, ఎందుకు వీళ్ళంతా ఆడిదాకా పోతుర్రు? ఎందుకు ఆ ఫారెస్ట్లో ఎవరి ప్రయోజనాల కోసం ప్రైవేట్లు హెలికాప్టర్లు దిగే ఆ రోడ్వేలు వేసిండ్రు? ట్రైబల్స్ ఏమైనా ఫ్లైట్ ఎక్కుతుర్రా? ఆనికి పువ్వర్తిలో కూడా హెలిప్యాడ్ ఉంది. అదే అంటున్నా, పువ్వర్తిలో హిడ్మా ఇంటి పక్కన హెలిప్యాడ్. దేనికోసం నేను అంటున్నానంటే, ట్రైబల్ను చంపడానికి పోయినప్పుడు వాడికి ఎదురు తిరగడం తప్ప వేరే మార్గం తెలియదు. ఇది ట్రైబల్ మోడల్ ఆఫ్ లివింగ్ స్టైల్. ముందు ఇది అర్థం చేసుకోవాలి. నీ రాజ్య వ్యవస్థ నుంచి ట్రైబల్ను చూడలేవు నువ్వు. ఎందుకు రాజ్యాంగంలో 5-6 షెడ్యూల్ పెట్టినరు? అవును, అది అమలు చేయాలి కదా. ఇప్పుడు పేసా చట్టాన్ని అమలు చేయాలి. అమలైతే అంత భారతదేశంలో ఒక్క ఊర్లో పేసా చట్టాన్ని అమలు చేయించింది నాకు చూపించు. పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు ట్రైబల్ యాక్ట్ మనది 5th షెడ్యూల్ ఏరియాలో ఉంది. మనకు పేసా చట్టం ఉంది. ఛత్తీస్గఢ్కు ఉంది, మధ్యప్రదేశ్కు ఉంది. వాళ్ళు 2 లక్షల చెట్లను నరికేస్తున్నారు. ఏ గ్రామ సభ ఆమోదం చెప్పిందని నరికేసారు? మన దగ్గర ఇక్కడ బయారం దగ్గర తీస్తే దాన్ని కోర్టుకు పోతే కోర్టు కొట్టేసింది కదా, గ్రామ సభ ఆమోదం లేదని చెప్పి. మరి రాజ్యాంగం, మనం తయారు చేసుకున్న రాజ్యాంగంలో ఉన్న చట్టాన్ని మనమే అమలు చేయకపోగా, ఆదివాసీ హక్కులను రక్షించేటటువంటి బాధ్యతను తీసుకోకపోగా, దాని హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద మనం రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు ఆ మనిషి తన పరిష్కారం కోసం ఏదో మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆయన సిద్ధాంతంతో నేను ఎక్కిపించను, కానీ ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. కానీ ఆయన ఎవరి కోసం పనిచేస్తుండు? అక్కడ మొత్తం ఆదివాసులు గౌరవంగా బతికే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం పనిచేస్తున్నప్పుడు జనరల్గానే జనం అంతా ఆయన నోన్ చేసుకుంటారు. అవును, ఇప్పుడు అట్లొచ్చారు. లేకుంటే చంపేసిన తర్వాత కూడా లక్షల మంది వచ్చుడేంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన మార్గం తప్పు కావచ్చు, ఆయన చేతిలో పోయినటువంటి పరిష్కారానికి ఎంచుకున్న పద్ధతి తప్పు కావచ్చు, కానీ ఆయన పెట్టినటువంటి ఇష్యూ రైట్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మన దగ్గర నక్సలైట్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చర్చలకు పిలిచిండు. కొంతమంది ఇక్కడికి వచ్చారు మన దగ్గర. ఇదే మంజీరా గెస్ట్ హౌస్ పక్కన ఉంచిన రాళ్ళను. నేను అప్పుడు మీ మధ్యవర్తుల కమిటీలో సభ్యునిగా ఉన్నా. బాలగోపాల్ గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, చాలా మంది పెద్దలు మేధావులు ఉన్నారు. దీని మీద ఆ కమిటీలో నేను సభ్యుని. మొదటి రోజు వచ్చినప్పుడు వాళ్ళు ఆ గుంటూరు జిల్లాలో ఎక్కడి నుంచో బయటకు వచ్చిర్రు. దోర్నాల దగ్గర నుంచి వచ్చిండ్రు. ఆడ నుంచి ఈడికి వచ్చేటర్లకు ప్రతి దగ్గర 1000 మంది వాళ్ళని కలిసి మాకు ఈ సమస్యలు నేను వచ్చిండ్రు. ఈడికి వస్తే ఫస్ట్ డే పొద్దుగాల వాళ్ళు వచ్చిన రోజు 500 మంది ఉన్నారు. 3వ రోజు 30-40 వేల మంది వచ్చిండ్రు. జనం దరఖాస్తులు పట్టుకొని అందరు, మా ఇళ్ళని వీడు గుంజుకున్నాడు, లేకుంటే నా జాగని గుంజుకున్నాడు,
నాకు పలానోడు ప్రమోషన్ రానియకుండా ఇది చేసిండు, ఇట్లా కొన్ని వేల మంది దరఖాస్తులు పట్టుకొని వచ్చిండ్రు. అంటే మనం ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి రాజ్యాన్ని నమ్మట్లేదు అంటే నడుస్తున్నటువంటి మనకంటే ఎక్కువ ఇవాళ అక్కడ ఎందుకు వాళ్ళని నమ్ముతున్నారు, వాళ్ళని నమ్ముతున్నారు, ఇది మనం కదా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా. వాస్తవం. ఎందుకు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాం? మనం ప్రజల ఓట్లతోని కదా అధికారంలోకి వచ్చింది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనదే కదా. ఎక్కడ మన నడవడికలో తప్పు ఉంది, మన ఆచరణలో తప్పు ఉంది, ఎందుకు ఎక్కడో ఉన్నటువంటి అడవుల్లో బతుకుతున్నటువంటి నక్సలైట్ల మీద ప్రజలకు ఫేత్ వస్తున్నది, కారణం ఏంది అంటే మనం ఫెయిల్ అవుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఒప్పుకొని దాన్ని సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోకపోతే రాజ్యాంగ వ్యవస్థ కుప్పగూలుతుంది కదా. అందుకనే ఇవాళ హిడ్మా లాంటి ఒక ఆదివాసీ అక్షరాలు రానిటువంటి ఒక బిడ్డ చచ్చిపోతే మాకు న్యాయం చేసేటటువంటి నాయకుడు చచ్చిపోయింది అనేటటువంటి భావన ప్రజల్లో వచ్చింది అంటే ఇక్కడ హిడ్మాకి ఎంతమంది వచ్చిర్రు, వాడిని ఎట్లా బదనాం చేద్దాం, ఇది కాదు. ఎందుకు అట్లా వస్తున్నారు ప్రజలు, ఎక్కడ మనం వైఫల్యం? మీ దృష్టిలో హిడ్మా అంటే ఒక్క లైన్లో ఏం చెప్తారు? హిడ్మా అంటే ప్రజల కోసం పోరాటం చేసి చచ్చిపోయినాడు. ఇంకో విషయాన్ని కూడా నాకు అనుమానం వస్తుంది ఈ మధ్యకాలంలో. మావోయిస్టు పార్టీ గత 3-4 సంవత్సరాలుగా ఆయుధాలు వదిలేయాలనే చర్చ జరుగుతుంది. దాంట్లో చాలా రకాల ఆర్టికల్స్, స్టేట్మెంట్లు వాళ్ళ నుంచి మనం చూసినాం. నాకు తెలిసి గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వాళ్ళ నుంచి ప్రపోజల్ వచ్చినట్టుగా నాకు తెలిసింది. ఆ ప్రపోజల్ను కాంగ్రెస్ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా రాసినట్టుగా తెలిసింది. ఇట్లా వాళ్ళ ఆయుధాలు వదిలేసి కంప్లీట్గా ప్రజా జీవితంలోకి వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటంలోకి చేస్తామని చెప్తున్నారు. అంటే మన సిపిఐ సిపిఎం వాళ్ళు ఇవాళ ఎట్లయితే ప్రజా సమస్యలను కొట్లాడి ఎన్నికల్లో పాల్గొనరా ముందైతే ఆయుధాలు వదిలేస్తామని చెప్తున్నారు. సరే, దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని, మీరు అది మొత్తం జాతీయ స్థాయిలో 4-5 రాష్ట్రాల్లో ఉన్న సమస్య కాబట్టి మీరు దీంట్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పి, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఛత్తీస్గఢ్లో మా పిసిసి మిగతా వాళ్ళతో మాట్లాడినా నేను. ఓకే, వాళ్ళు చెప్పేటటువంటి చాలా మంది మిత్రులు ఉన్నారు అక్కడ. వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇది మన ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రతిపాదన వస్తే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినాం, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా దీన్ని మేము హ్యాండిల్ చేస్తాం, వదిలేయండి అన్నారు. అయితే వాళ్ళు కంప్లీట్గా చంపేయాలనేటటువంటి యాంగిల్లో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు నా పాయింట్ ఒకటే, వీళ్ళు ఆపరేషన్ కగార్ అన్నారు. ముందు నుంచి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏమంటున్నారు చాలా మంది, మీలాంటి వాళ్ళు కానీ ఇంకా చాలా మంది, మేము కూడా అంటున్నాం, అడవిని మొత్తం నాశనం చేయడానికి ఒక కుట్ర, అదానీకో అంబానీకో ఈ మొత్తం అడవిని, ఈ సహజ వనరులని కట్టబెట్టడానికి కుట్ర జరుగుతున్నది. గవర్నమెంట్ నుంచి, ప్రధానమంత్రి నుంచో లేకపోతే అమిత్ షా నుంచో, గవర్నమెంట్ నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు మేము ఈ అడవిని ఎవ్వరికి ఇవ్వట్లేదు, అడవి అడవిలాగానే ఉంటుంది, ఈ పర్యావరణాన్ని, ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి, ప్రజలకి ఆరోగ్యం కావాలంటే అడవి ఉండాలి, ఆదివాసులకు చెందిన ఈ అడవి అని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే అసలు ఈ లొల్లే లేదు కదా. 2 విషయాలు మీరు చాలా మించి ప్రశ్న. అసలు ఈ లైన్ ఎందుకు వస్తలేదు గవర్నమెంట్ వైపు? అసలు లైన్ పట్టించుకోవట్లేదు. అసలు లైన్ పట్టించుకోవడం కాదు, అసలు దాని మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదే ఇప్పుడు ఒకటి, నక్సలైట్ పార్టీలు తుపాకులు అంటే ప్రభుత్వము పోలీసుల దగ్గరనే తుపాకులు ఉండాలి. ఏ ప్రైవేటు వ్యక్తి తుపాకీ కలిగి ఉన్నా ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని, లైసెన్స్ తీసుకొని ఉండాలి. ఇది మన రాజ్యాంగ ప్రకారం. ఈవెన్ మావోయిస్టు పార్టీ కూడా తుపాకులు కలిగి ఉండడానికి వీల్లేదు. మావోయిస్టు పార్టీని తుపాకులు వదిలేసే పరిస్థితి తీసుకురావడం ఎట్లా అనేది ప్రశ్న. అది ఎందుకంటే గతంలో అస్సాంలో ట్రైబల్స్ తుపాకులు పట్టుకున్నారు. ఓకే, ఆ తర్వాత బోడోల్యాండ్ ఉద్యమం తుపాకులు పట్టుకొని ఉన్నది. ట్రైబల్స్ ఎక్కడ చేసినా ముందు ఆయుధంతోనే పొట్లాటకు దిగుతాడు. వాళ్ళందరితోని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చర్చించి వాళ్ళందరినీ కూడా తుపాకులు సరెండర్ చేసేటట్టు చేసింది. ఇవాళ కూడా ప్రభుత్వం దగ్గర వాళ్ళు చర్చలకు వస్తాము, మేము తుపాకులు వదిలేస్తామని చెప్తున్నప్పుడు చర్చించి తుపాకులు వదిలేసేటట్టు చేస్తే అయిపోతుంది కదా. మన దేశ ప్రజల్ని మనం చంపుడేందుకు? దారి తప్పినోడు ఉంటాడు మన ఇంట్లో కోడు, దారి తప్పినోడు ఏం చేస్తాం అని బుజ్జగించి దారిలోకి తీసుకొస్తాం. ఇది ఒకటి. మీరు చెప్పింది నువ్వు అడిగేదానికి వస్తున్నా. ఇది ఒకటి. దీనికి ఏంది, ఇది నిర్మూలించడం కోసం ఆపరేషన్ కగార్ అంటున్నాం. నిర్మూలించడం కోసం ఆపరేషన్ కగార్ అంటున్నాం. సమస్య పరిష్కరించాల్సిన అనుసరించే పద్ధతులన్నీ అనుసరించమని చెప్తున్నాను. రెండోది, ప్రభుత్వం మేధావులు కానీ ఇది మావోయిస్టు పార్టీ ఒక్కటే చెప్పట్లేదు, అందరూ బుద్ధిజీవులు, జ్ఞానవంతులు చెప్తున్నది ఏంటంటే ఈ అడవినంతా పెట్టుబడిదారులకు అప్పచెప్పే కుట్ర జరుగుతుంది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి.
ఇది కాదు అని చెప్పి ఎందుకు ప్రభుత్వం చెప్పదు? ఒకటే స్టేట్మెంట్ అంటే ఎందుకు చెప్పదు? ఈవెన్ సింగిల్ స్టేట్మెంట్ కూడా లేదు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఎవరైతే ఇప్పుడు సోకాల్డ్ వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అని మాట్లాడుతున్నారో వాళ్ళకి మనం అంటే నేను చెప్పే క్వశ్చన్ ఏంటంటే, ఈ అడవి పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తే మీకు ఓకేనా? వాళ్ళ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మీకు ఈ ఛత్తీస్గఢ్ అడవో, తెలంగాణలో ఉన్న అడవో, జార్ఖండ్ లో ఉన్న అడవో, లేకపోతే ఈ అడవి మీరు హ్యాపీనా? దేశం ఓకేనా? ఈ దేశం ఓకేనా? దీనికి ఆన్సర్ చెప్పగలిగితే ప్రభుత్వం నక్సలైట్ సమస్య పరిష్కరించడం కోసం పోవట్లేదు. అదంతా మనకు అనవసరం. ప్రభుత్వం నేను నక్సలైట్ గురించే మాట్లాడుతున్నా, గురించే మాట్లాడదు. ఈ అడవి అంబానీ అదానీ చేతిలోకి వెళ్తే మీకు ఓకేనా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే సరే, అర్బన్ నక్సలైట్ అనండి వీడు ఇంకేదన్నా అనండి, ఈ దేశాన్ని ఆ పెట్టుబడిదారులకు భూమినంతా అడవినంతా ఇచ్చేద్దామా? నేను అదే అంటే కదా, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ బాలాఘాట్ ఏరియా అంతా కూడా ఛత్తీస్గఢ్ ఆనుకొని ఉంటది. ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి గచ్చిరోలి, బాలాఘాటు, అక్కడ పోతే నీకు ఈ ఛత్తీస్గఢ్ బార్డర్ మన బీజాపూర్ ఇదంతా ఆనుకొని ఉంటది. అబుజ్మాడ్ అనే ప్రాంతం 100 కిలోమీటర్ల దూరంలో ఇవాళ చెట్లంతా నరికేసి ఇవాళ మొత్తం ఐరన్ ఓర్ని ఎత్తుకుపోయేటటువంటి పరిస్థితి. నా 2 బెటాలియన్ల నేను మొన్న ఎలక్షన్స్ లో ఇన్ఛార్జ్ ఉన్నాడా, నేను పోయి చూసిన అసలు పరేషాన్ అవుతుంది. 100 ఫీట్ల రోడ్లబ్బా, ఇక్కడ సిటీలో లేవు నీకు, అక్కడ వేసి మొత్తం ఎత్తుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇది జరుగుతుంది? ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతుంది? దేశ సంపదను ఎవరికి లూటీ చేసి ఇస్తున్నాం మనం? ఈ దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల ఆస్తి కదా అది. ఆ ఆస్తిని అమ్మేస్తున్నటువంటి సింపుల్. ఇప్పుడు ఆ అడవి లేకపోతే నువ్వు అర్బన్ నక్సలైట్ కాకపోయినా నువ్వు ఇంకో పార్టీ నువ్వు బతకవరు నాయన. మనం బతకం కదా, ముందు బతకని పిల్లలు బతకరు, నీ భవిష్యత్తు. టెంపరేచర్ 51 డిగ్రీలు దాటితే అయిపోతుంది, మనం అంతా కాలి మసి అయిపోతాం. హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంది? ఆల్మోస్ట్ రీచ్ అవుతూనే ఉన్నాం కదా. పర్యావరణం గురించి మాట్లాడతాం మనం. పర్యావరణం కూడా 300 సంవత్సరాల చెట్టు నరికేస్తున్నాడు. 300 సంవత్సరాలు ఒక్కొక్క చెట్టు తయారు కావడానికి ఉన్నటువంటి అంత పెద్ద మానులు. చిన్న చెట్లు అంటే గీ కాదు, నీకు 100 మంది చుట్టూ చేతులు పట్టుకొని నిలబడితే కూడా దాని మొదలు కానున్నంత చెట్టు, అంత చెట్లను నరికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని ఇట్లాంటి చెట్టు తయారు కావాలంటే 300 సంవత్సరాలు పట్టాలి. అంటే ఇట్లా ఎన్ని లక్షల మందికి ఆక్సిజన్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న చెట్లను నరుకుతున్నాం మనం. ఇది దేనికోసం నరుకుతున్నాం? దానితో వచ్చే ప్రయోజనం ఏముంది? దాంతో ఏ సంపద క్రియేట్ చేయదలుచుకున్నాను? అందుకనే ఇది రఘు సమస్యనో, బెల్లెనాయక్ సమస్యనో, ఒక పార్టీ సమస్యనో కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి 140 కోట్ల మంది సమస్య. కాబట్టి ఇది చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. నక్సలైట్ సమస్య పరిష్కరించడం కోసం ఆలోచించాలి, దాన్ని క్లోజ్ చేయాలి. సంపడం పరిష్కారం కాదు. వాళ్ళతో చర్చలు జరపండి, ఆయుధాలు క్లోజ్ చేయించండి. మన పద్ధతిలో వాళ్ళు కూడా జీవించే పరిస్థితి, మన దేశ ప్రజలు కదా. అరే నువ్వు నక్సలైట్లు ఏమైనా చేయను, అడవిని కాపాడుతావు చెప్పు. ఎట్లా నువ్వు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో నువ్వు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పు. ఇప్పుడు 370 తీసేయంగానే కాశ్మీర్ అంతా మన కంట్రోల్లోకి వస్తుంది అన్నాడు. తీసేసిన తర్వాత ఓన్లీ ఒక్క క్లాస్ తీసేసిరు. ఏది? ఎవరన్నా భూములు కొనొచ్చు అనే క్లాస్ కూడా తీసేసిరు. ఎవరు కొన్నాడు? అదాని పోయి కొన్నాడు, ఇంకెవడు కొనలే ఇంతవరకు. ఇప్పుడు గౌహతి హైకోర్టు అనుకుంటా జడ్జికి ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. 3000 ఎకరాలు అదానిక ఇంకెవరికో ఇస్తే ఇదేంది ఇది షాక్ అయింది ఆయన. 3000 ఎకర్స్ ఎట్లా ఒక ఊరినే ఎట్లా ఇచ్చేసిరా? ఇప్పుడు ఎంత ఘోరమైన విషయం ఇది. అందుకనే మీరు రఘు గారు మీరు అడవి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి దీని వెనకాల అదే ప్రధానం. అందుకోసమే జరుగుతుంది మారణ హోమం. బతకడానికి తిండి, నీళ్లు, వీటన్నింటికంటే గాలి ఫస్ట్. నువ్వు గాలి ముక్కు మూస్తే నువ్వు 5 నిమిషాలు కథం అయిపోతావు. 5 నిమిషాలు కూడా పట్టదు నీకు. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయినాక నెలకు 2 నెలలకు 120 రూపాయలు ఐరన్ మీద రేటు పెరిగింది. దాదాపు 100 రూపాయలు సిమెంట్ మీద రేటు పెరిగింది. ఓసారి మీరు చెక్ చేసుకోండి, నేను చెప్తున్నది. ఒకటేసారి అంతకుముందు ఎప్పుడు కూడా 10 రూపాయలు 15 రూపాయలు సిమెంట్ మీద పెరుగుతుండే కానీ 100 రూపాయలు ఒకటేసారి పెరిగిన సందర్భం లేదు. ఐరన్ మీద కూడా 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు పెరిగిన సందర్భం ఉంది కానీ 120 రూపాయలు పెరిగిన సందర్భం లేదు. ఎందుకు పెరిగిందో చెక్ చేసుకోండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, సిమెంట్ మీద నీకు ఐరన్ మీద ఇనుము మీద రేటు పెరగంగానే ఆ భారం ఎవరి మీద పడుతుంది? ఈ దేశంలో సిమెంట్ తోని ఐరన్ తోని ఇల్లు కట్టుకునేటోని ప్రతి ఒక్కరి మీద దాని భారం పడుతుంది. అవును, ఆడ కులానికి, మతానికి, ప్రాంతానికి ఏం సంబంధం లేదు.
కానీ దేశం అంతా ఒకటేసారి పెరిగింది. ఇది ఎవరి ప్రయోజనాల కోసం పెరిగిందో ఆలోచించుకోండి. చాలా సింపుల్. పోర్టులన్నీ అదాని కంట్రోల్లోకి వెళ్ళినాయి. ఆస్ట్రేలియన్ కోల్ అంతా అదాని కంట్రోల్లోకి వెళ్ళింది. ఆస్ట్రేలియన్ కోల్ ఇండియాకు రావాలి, ఇండియాకు పోర్టు ద్వారా వస్తుంది. ఈ పోర్టు ద్వారా వచ్చినటువంటి కోల్తోనే ఫర్నెస్లు నడుస్తాయి. నేను మెకానికల్ ఇంజనీర్ని చెప్తా ఉన్నాను. ఈ ఫర్నెస్లో వాడే దాని నుంచే ఐరన్ సిమెంటు తయారవుతుంది. దాంట్లో ఆస్ట్రేలియన్ కోల్ 10% వాడాలి కంపల్సరీ, ప్రతి కంపెనీ కొనాలని మోడీ గారు ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఒక పెట్టుబడిదారు తెచ్చే కోల్ని కొనాలి అనేటటువంటి ఉత్తర్వులు ఎవ్వరు చేయలే. అయితే ఆస్ట్రేలియన్ కోలు ఇండియన్ కోల్కు తేడా ఏంటంటే, ఇండియన్ కోలు రాకాసి బొగ్గు, ఒకటేసారి ఇట్లా బర్న్ ఎగిరి క్లోజ్ కాదు, అది కంటిన్యూస్గా మండుతూ ఉంటుంది. ఆస్ట్రేలియన్ కోలు ఒకటేసారి ఇట్లా బర్న్ అయి బూడిదైపోతుంది. ఏ ఇంజనీర్ను ఫర్నేస్లో పనిచేసే ఏ ఇంజనీర్ అయినా తీసుకొని ఇంటర్వ్యూ చేసుకోను, నేను చెప్తా ఉన్నాను, రాసి పెట్టుకో. కాబట్టి ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం, ఇద్దరు పెట్టుబడిదారులను బలోపేతం చేయడం కోసం ఈ దేశంలో వేల మంది ఆదివాసుల్ని, అడవిని నాశనం చేయడం అనేటటువంటిది ఇప్పుడు మేము పువర్తి చాలా అన్యాయం. మెయిన్ రోడ్ కూడా అంత పెద్దగా లేదు. ఊరికి మీరు చూసారు కదా, ఏమేమి మీ అబ్జర్వేషన్ చెప్పండి. భయంకరమైన రోడ్ వేస్తున్నాను. ఇప్పుడు కంకర ఎంత వాడతారు? 6 mm ఉంటుందా, 10 mm ఉంటదేమో కంకర. అంతే. ఇంత పెద్ద బండరాలు రాయిని వాడుతున్నారు బండలు, ఎందుకంటే 100 సంవత్సరాల దాకా రోడ్ పాడు కావద్దు. మళ్ళీ అంత పెద్ద ట్రక్కులు ఇక్కులు అవన్నీ పోవడానికి కావచ్చేమో. 60 feet రోడ్, ఆల్మోస్ట్ 50 to 60 feet రోడ్. అంత స్ట్రాంగ్ రోడ్ దేనికన్నా అర్థం కాలే. ఇక నీకు అంటే ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్ వేస్తే ఉత్తగానే పోతుంది. నాకు తెలుసా ఆ గ్రామం కూడా ఉండదు. ఉండయి అట్లా చాలా గ్రామాలు తీసేస్తారు, అన్ని లేపేస్తారు. చాలా గ్రామం. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఆల్రెడీ బాలాఘాట్ చెప్తున్నా కదా, మీకు ఆల్రెడీ తీసుకుపోతారు. రేపు వెళ్దాం. మొన్న మా చైర్మన్ విక్రాంత్ భూరియా పోయి అడికెళ్ళే ఆ అడవి నరికేసిన చెట్ల మధ్యనకి వెళ్ళి నిలబడి ఆయన లైవ్ పెట్టిండు. మీకు తీసుకెళ్తాడికి ఆయన 2-wheeler మీద పోయిండు. ఆడికి రాణిస్తలేరు. మొత్తం 140 అడవిలో 144 సెక్షన్ ఇది నాకు అర్థం కాదు. సరే ఈడైతే నాకు స్లేట్లు ఉన్నారు ఛత్తీస్గఢ్లో. మధ్యప్రదేశ్ బాలాఘాట్లో ఎక్కడ ఉన్నారు? జగదల్పూర్లో ఎందుకున్నారు? జబల్పూర్లో ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే అది ఆల్రెడీ అప్పచెప్పేసిరు. 2 లక్షల చెట్లు పోతున్నాయి ఆడికి. దాని మీద చాలా పెద్ద వ్యతిరేకత వచ్చా. ఎందుకు రాహుల్ గాంధీని టార్గెట్ చేసిరు అనుకుంటున్నాం మీరు? రాహుల్ గాంధీ ఫస్ట్ మూమెంట్ ఏంది? ఒరిస్సా ట్రైబల్స్ కోసం కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకుని అగ్రిమెంట్ చింపినందుకే కదా పప్పయింది. పాపం దేశం అంతా ఆయన బదనాలు చేసి క్లచ్ చేసారు. ఇండియన్ కార్పొరేట్ సెక్టర్ అంతా టార్గెట్ చేసింది. సరే ఓకే. ఎనీవే అయితే ఒక్క మాట చెప్తా ఈ సందర్భంగా. నేను దాదాపు 300 సంవత్సరాల చరిత్రను చూస్తూ ఉన్నాను భారతదేశంలో. నాట్ ఓన్లీ భారతదేశం, ప్రపంచంలో ఎవరి 25 నుంచి 30 సంవత్సరాలకు ఒకసారి ఆదివాసుల మీద అణచివేత పెరిగిన ప్రతిసారి ఆదివాసుల నుంచి పెద్ద ఎత్తున ఏదో ఒక ఫామ్లో తిరుగుబాటు వస్తుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మేము పోయినాం కదా. సావుకు భయపడాడు. పుట్టినోడు సావడం గ్యారంటీ. అసలు ఈ భూమి మీద పుట్టినోడు సావకుండా ఉన్నోడు ఎవడని ఉంటే చెప్పుర్రి. కాబట్టి ఆదివాసులను బెదిరించడము, చంపేయడము, చంపేస్తామంటే భయపడము, వానికి అసలు స్నానం చేసినప్పుడు రాలిపోయిన సమానం. కాబట్టి ఇది జరుగుతుంది. ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం అడవిని విధ్వంసం చేస్తే అడవినే జీవితంగా భావించే ఆదివాసి ఎప్పుడైనా తిరుగుబాటుకు సిద్ధంగా ఉంటాడు. ఇది చాలా నష్టం చేస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. సో అర్బన్ నక్సలైట్ అన్నవాళ్ళు, అంటున్న వాళ్ళు, అనని వాళ్ళు ప్రతి ఒక్కరి వీడియో చూడండి. మనం ఫస్ట్ ఆలోచిస్తున్నది నక్సలైటా, పోలీసా ఇవన్నీ పక్కన పెట్టండి. మనం బతకడానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఎట్లెట్లా అన్న దాని మీదనే ఫోకస్ చేద్దాం. దాని మీదనే మాట్లాడుతున్నాం. అడవి లేకపోతే మనం బతుకుతామా, సస్తమా? మన జనరేషన్ అయిపోయింది. మన నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ సంగతి ఏంది? చెట్టు లేకపోతే మనం బతకగలుగుతామా? గాలి లేకపోతే బతకగలుగుతామా? ఆ అడవి అదానికో ఇంకెవడికో ప్రభుత్వాలను పక్కన పెట్టండి. వాళ్ళ బీజేపీ, మొన్న కాంగ్రెస్, మళ్ళీ రేపు కాంగ్రెస్ బీజేపీ మన పక్కన పెట్టండి, మనకు అనవసరం. సో ఈ అడవి అనేది లేకపోతే మనం బతకగలుగుతామా అన్నది ఆలోచించండి. అడవి ఉండాలంటే ఆదివాసీ ఉండాల్సిందే. ఆ అడవిని కాపాడేది ఆదివాసీలే. సో ఇది మనం ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా, రాజ్యం కూడా ఒకే ఒక్క దానికి స్టేట్మెంట్ లైన్ ఇవ్వాలి. మీరు నక్సలైట్లను ఏం చేస్తారనేది పక్కన పెట్టండి. ఈ అడవిని కాపాడడానికి మీరు రెడీ అవుతున్నారా? అడవిని ఇంకొక కార్పొరేట్ సంస్థకి ఇవ్వడానికి రెడీ అవుతున్నారా? ఈ రెండిట్లలో ఏది అనేది ఒక స్టేట్మెంట్ ప్రజలకు ఇవ్వగలిగితే దీనికి అసలు చర్చే ఉండదు ఇక. సో ప్రజల ఆ క్వశ్చన్ని ప్రభుత్వాలని, ఈ రాజ్యాన్ని అడగాలి. అడిగినప్పుడు మొత్తం ఎవడు ఏంటి అన్నది మనకు క్లారిటీ వస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.